నాతో పాటు 3 షూస్లు ఉండే, అదొక అన్ని వదిలేసి వాడు నా షూయే పట్టుకొని పోయిండు. దాంతోపాటు ఒక అరౌండ్ 2000 రూపీస్ కూడా పోయినాయట చాలా మంది పైసలు. రోజు వెళ్ళే కాలేజ్లో రోజు ఒక కొత్త కథ అయితే జరుగుతుంది. సో ఈరోజు కథ వచ్చేసి మన షూస్ అయితే పోయినాయి. ఎగ్జామ్ రాయనికని వచ్చినాం, షూస్ కూడా లేపుకొని పోయిండు, షూస్తో పాటు పైసలు కూడా పోయినాయి. ఇన్ని విచిత్రాలు జరుగుతాయి అనుకోలేదు, అది కూడా లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్. మొత్తం కథ ముందు చూడ్రి. ఫ్లాష్ బ్యాక్. ఫైనలీ ఈ రోజుతో మా థర్డ్ సెమ్ లాస్ట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి చెకింగ్ గట్టిగానే నడిచింది, దానివల్ల చాలానే నష్టపోయినాం. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో ఇద్దాం అనుకున్నాం, ఈ పరిస్థితిలో ఇస్తాం అనుకోలేదు. ఇక్కడనే మేము ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ అయిపోయినా ఆనందం కంటే షూస్ పోయిన బాధ ఎక్కువ. ఇప్పుడు నా షూస్ పోతే వీళ్ళందరూ ఎంత ఖుషురు అంటే, ఎగ్జామ్ ఖుషి కంటే నా షూస్ పోయిన ఖుషి ఎక్కువ వీళ్ళందరి ఫేస్ లో. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇప్పుడే తెలిసిన న్యూస్ ఏంటంటే, మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకడు తెలియని వ్యక్తి వచ్చిండంట. వాడు వచ్చి మా బ్యాగ్స్ అన్ని చెక్ చేసి పైసలు తీసుకొని పోయిండంట. అంటే ఎట్లా తెలుసు అంటే, ఆ రూమ్లో ఇంకో పర్సన్ ఉండే. సో మా ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తుకుతున్నామని చెప్పి వాడు వెళ్ళి అందులో నుంచి మొత్తం ఎవరెవరి దగ్గర అయితే మనీ ఉందో అవన్నీ తీసేసుకుండు. సో మీరు కూడా మీ ఎగ్జామ్ రాసే రూమ్లోనే పెట్టుకుంటే కానీ పక్క రూమ్లో అట్లా పెట్టుకోకండి. మేము చేసిన మిస్టేక్ మళ్ళీ మీరు చేయకండి.